దేశంలోని ప్రధాన నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. అయితే ఈ కాలుష్యానికి పరిశ్రమలు, నివాస, రవాణా రంగాలే కారణమంటూ తాజాగా ఒక అధ్యయనంలో వెల్లడైంది. తూర్పు, ఉత్తర, మధ్య భారతంలో నివాస, రవాణా రంగాలు, పశ్చిమ భారతంలో పరిశ్రమలు, ఇంధన రంగాలు, దక్షిణ భారతంలో పరిశ్రమలు, నివాస రంగాల వల్ల కాలుష్యం పెరుగుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. దేశంలోని పలు రాష్ట్రాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా దేశంలోని తూర్పు, ఉత్తర, మధ్య ప్రాంతాల్లోని నగరాల్లో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. ఈ కాలుష్యానికి ప్రధాన కారణం నివాస, రవాణా రంగాలేనని తాజాగా అధ్యయనంలో వెల్లడైంది. ఇక పశ్చిమ భారతంలో పరిశ్రమలు, ఇంధన రంగాలు కాలుష్యానికి ప్రధాన కారణమని ఈ అధ్యయనం వెల్లడించింది. మరోవైపు దక్షిణ భారతంలో పరిశ్రమలు, నివాస రంగం వల్ల కాలుష్యం పెరుగుతున్నట్లు తాజా నివేదిక తెలిపింది. దీంతో కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు, నివాస, రవాణా రంగాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మహారాష్ట్రలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, రూర్కీలోని ఐఐటి శాస్త్రవేత్తలు శీతాకాలంలో దేశంలో 10 లక్షల జనాభా దాటిన 53 నగరాల్లో కాలుష్య స్థాయిని విశ్లేషించారు. వీరి నివేదిక ప్రకారం శ్రీనగర్, వారణాసి, అలహాబాద్, కాన్పూర్లో ఇళ్లలో వంట, వేడిమి కోసం బయోగ్యాస్ను మండించడం వల్ల ఉత్పన్నమవుతున్న PM 2.5 రేణువుల కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీన్ని గాజియాబాద్ వంటి నగరాల్లో రవాణా రంగం వల్ల ఎక్కువగా ఈ రేణువులు వెలువడుతున్నాయి. ఇక మధ్య భారతదేశంతో పోలిస్తే ఉత్తర, తూర్పు భారత నగరాల్లో కాలుష్య స్థాయి ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఢిల్లీ, గాజియాబాద్, కోల్కతా నగరాల్లో ఇది అత్యధికంగా ఉంది. ఇక తూర్పు, ఉత్తర భారతదేశంలోని నగరాలతో పోలిస్తే పశ్చిమ, దక్షిణ భారత నగరాల్లో కాలుష్య స్థాయి తక్కువగా ఉంది. గ్రేటర్ ముంబైలో PM 2.5 కాలుష్యం అధికంగా ఉంది. పరిశ్రమలు, ఇంధన, నివాస రంగాల నుంచి ప్రధానంగా PM 2.5 రేణువులు విడుదలవుతున్నాయి. పశ్చిమ, దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర, తూర్పు నగరాల్లో ఈ రేణువులు తాకిడి ఎక్కువగా ఉంటుండటంతో కాలుష్య స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ పరిశోధకులు నిర్వహించిన మరో అధ్యయనంలో రవాణా, నివాస, విద్యుత్ రంగాలు కాలుష్యానికి కారణంగా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. నైట్రోజన్ ఆక్సైడ్లు, వోలాటైల్ ఆర్గానిక్ పదార్థాలకు వాహన ఉద్గారాలే కారణమని తేల్చారు. నివాస, విద్యుత్ రంగాల నుంచి కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటివి విడుదలవుతున్నాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇటీవలి కాలంలో కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరంగా ఎక్కువగా ఢిల్లీ పేరే వినిపిస్తోంది. ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అక్కడి ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో కాలుష్యం కట్టడికి కఠిన ఆంక్షలు విధించడం ద్వారా కొంతమేర పరిస్థితులు మెరుగుపడ్డాయి. కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, ముంబై, గాజియాబాద్, కోల్కతా సహా ఇతర ప్రధాన నగరాల్లో కాలుష్యం ఎక్కువగానే ఉంటోంది. దీంతో కాలుష్యం కట్టడికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. మరి దేశంలో విపరీతంగా పెరుగుతున్న కాలుష్యం కట్టడికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో కాలుష్యం పెరగడానికి పరిశ్రమలు, నివాస, రవాణా రంగాలే కారణమని తాజా అధ్యయనంలో తేలడంతో కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దాని గురించే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.